ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 18th నవంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ మంత్కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ పీడిఎఫ్ అప్లోడ్ చేయడం జరిగింది. అక్టోబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ నెక్స్ట్ మంత్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇప్పుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే రాష్ట్రపతికి చేరిన 16వ ఆర్థిక సంఘం నివేదిక. అరవింద్ పనగడియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం 2026-2031 మధ్య కాలానికి రాష్ట్రానికి పంపిణీ చేసే ఆర్థిక వనరులకు సంబంధించిన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోగా దీనిని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. కొత్త సిఫారసులు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. 2023 డిసెంబర్ 31న 16వ ఆర్థిక సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో 16వ ఆర్థిక సంఘం ఎప్పుడు ఏర్పడింది అంటే 2023 డిసెంబర్ 31న. 2026 నుంచి 2031 మధ్య కాలానికి ఆర్థిక సంవత్సరానికి గల నిధుల పంపిణీని తెలియజేస్తుంది. అలాగే 2025 అక్టోబర్ 31లోగా నివేదిక సమర్పించాలని గడువు విధించింది. తర్వాత 1 నెల రోజుల పాటు గడువుని పొడిగించింది. సో దీనికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేసాము. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42% వాటా పంపిణీ చేయాలని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేయగా ప్రభుత్వం యథాతథంగా అమలు చేసింది. 15వ ఆర్థిక సంఘం కూడా రాష్ట్రాలకు 41%, యూటీలకు 1% కలిపి మొత్తంగా 42% పన్నుల వాటా పంపిణీ చేసింది. అలాగే ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం రాష్ట్రాలకు ఎంత వాటా ఇవ్వబోతుందనేది తెలుస్తుంది. భారత రాజ్యాంగంలో 12వ భాగంలో ఆర్టికల్ 280 నుంచి 281 వరకు ఆర్థిక సంఘం నిర్మాణం, అధికారాలు, విధులకు సంబంధించి ఉంటుంది. ఆర్టికల్ 280 క్లాస్ 1 ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. సో ఇందులో మొత్తం 1+4 సభ్యులు ఉంటారు. ఒక చైర్మన్, 4 సభ్యులు ఉండడం జరుగుతుంది. 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవి రెడ్డి. అలాగే 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్. 16వ ఆర్థిక సంఘం ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియా. నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు. సో నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా నేతృత్వంలో 16వ ఆర్థిక సంఘం ఏర్పాటయింది. ఎప్పుడంటే 2023 డిసెంబర్ 31న. సో ఆర్థిక సంఘానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ ఆర్థిక సంఘానికి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే షేక్ హసీనాకు మరణశిక్ష. గత ఏడాదిన్నరగా అంతర్గత అల్లర్లతో అట్టడుగుతున్న బంగ్లాదేశ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సో మనం గతేడాది చూసాము, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి మన దేశానికి పారిపోవడం జరిగింది. సో ఆమెకిప్పుడు ఆ రాష్ట్ర న్యాయస్థానం మరణశిక్షను విధించింది. విద్యార్థుల ఉద్యమం కారణంగా గతేడాది ఆగస్టు 5న ప్రధాని పదవిని వదిలి భారత్కు పరారైన షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ (ఐసిటి) మరణశిక్ష విధించింది. విద్యార్థుల తిరుగుబాటు సమయంలో మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నేరాలకు పాల్పడ్డారని, హింసను ప్రేరేపించారని, విద్యార్థులపై దాడులు చేయించారని, హత్యలకు ఆదేశాలిచ్చారని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మోపిన అభియోగాలను ట్రైబ్యునల్ నిర్ధారించింది. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ నేతృత్వంలో అక్కడ ప్రభుత్వం ఉంది.
హసీనాపై మోపిన 5 కేసులను విచారించిన 3 సభ్యుల ఐసీటీ రెండింటిలో మరణశిక్షను ఖరారు చేసింది. హసీనాతో పాటు నాటి ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన అసదుజ్జమాన్ ఖాన్ కమల్కు కూడా మరణశిక్షను విధించింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే క్యాన్సర్పై పోరాడే మూలిక. మధ్యప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో లభ్యమయ్యే మూలికలపై పండిత్ ఖుషీలాల్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న డాక్టర్ అంజలి జైన్ బృందం పరిశోధించగా ప్లాంటాజినాసియా కుటుంబానికి చెందిన ఫ్లెమింగియా మైక్రోఫిల్లాగా 3 రకాల మొక్కల పత్రాలు, కాండం క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉన్నాయని ఎలుకలపై చేసిన పరిశోధనలో తేలింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే తెలంగాణ అంశాలలో నెక్స్ట్ టాపిక్ గిగా వర్కర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు. రాష్ట్రంలోని గిగా వర్కర్లను గుర్తించడంతో పాటు వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనుంది. కార్మికులకు ఉద్యోగ భద్రత, రక్షణ, సామాజిక భద్రత కల్పించేందుకు తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం బిల్లు 2025కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పనిచేస్తున్న దాదాపు 4 లక్షల మంది గిగా వర్కర్లకు బోర్డు విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేయడంతో పాటు వారి సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనుంది. తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్ల బిల్లు పేరును తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల బిల్లుగా మార్చింది. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ఏర్పాటు చేసే ప్రత్యేక బోర్డుకు చైర్మన్గా కార్మిక శాఖ మంత్రి వ్యవహరిస్తారు. గిగ్ వర్కర్లు అంటే ఏమీ లేదు, స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ర్యాపిడోలలో పనిచేసే వర్కర్లనే గిగ్ వర్కర్లు అంటారు. సో వాళ్ళ కోసం కూడా ప్రత్యేక సంక్షేమ బోర్డును తెలంగాణ ప్రభుత్వం తీసుకురానుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే సినార్దే ఏటీపీ ఫైనల్ టైటిల్. ఏటీపీ ఫైనల్స్ టెన్నిస్ టోర్నమెంట్లో యానిక్ సిన్నర్ ఇటలీ స్టార్ టాప్ సీడ్లో అల్కరాజ్ను ఓడించాడు. ఇది ఫ్రెండ్స్ టుడే 18th నవంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.